నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా. ఒక ఎమ్మెల్యే, ఒక కూటమి ప్రభుత్వం గెలిచి సుమారుగా 40 రోజులు అయ్యింది. 40 రోజుల్లో ఆయన మొత్తం 36 డివిజన్లు, 41, 40, 36, 39 అన్ని డివిజన్లో సంవత్సరంలో చేసే వైసీపీ ఎమ్మెల్యే సంవత్సరం అంతా చేసే పని ఈ 40 రోజుల్లో చేశాడంటండి. పైపెచ్చు ట్రెండ్ పాత పద్ధతులు మార్చా, ఈసారి నా రూటే వేరు, నా రహదారి వేరు, నా దారి రహదారి అంటూ సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీని గెలిపించినందుకు ఆయన చెప్పడం ఏంటంటే, నా రూటే వేరు, సపరేటు, నేను వైసీపీ ఎమ్మెల్యే సంవత్సరం చేస్తే మినిస్టరు, నాకు ఏ మినిస్టరు పోస్టు లేకుండా నేను అన్ని పనులు 40 రోజుల్లో పూర్తి చేశా అంటున్నాడు. సరేనండి, సరే, చెవులో బాగానే పువ్వు పెట్టారు, ఆనందించేద్దాం. మరి వర్షం పడితే ముక్కులు పగిలిపోతున్నాయి, కొళాయిలు నీళ్లు రావటల్లా, డ్రైనేజీలు నిండిపోయి, రోడ్లు నిండిపోయి, నీళ్లు తరలించక, చెత్త సరిగ్గా తీయక పూర్తిగా రోడ్లపై నీళ్లు నిలబడిపోతున్నాయి. రోడ్లు బిల్డింగ్లు ఎత్తు లేపేసినా సరే రోడ్లపై నీళ్లు నిలబడిపోతున్నాయి. ఎందుకు? ఏంటి కారణం? మీకు తెలుసా? మీకేమీ తెలీదు, నేను చెప్తా వినండి. డ్రైనేజీలు అంటే కాలువలు ఉంటాయి, మురికి కాలువలు, సైడ్ కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల్లో మట్టి తీయాలి. తీసిన మట్టిని తీసుకెళ్ళి ఎక్కడో పడేయాలి. మట్టి తీస్తున్నారు, బాగానే ఉంది, అవి వారం 4 రోజులు అక్కడే ఉంచుతారు. ఈలోపు వర్షం వస్తుంది, ఆ మట్టి మళ్ళా నీళ్ళలో కాలువలో కొట్టుకుపోతుంది. డ్రైనేజీలు శుభ్రం చేశామండి అని ఆదరించుకుంటున్నారు, కానీ డ్రైనేజీలు మాత్రం ఎక్కడ శుభ్రం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరూ వచ్చి ఈ పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు చేశారు. మా జీతాలు పెంచాలి, మా జీతాలు పెంచాలి, మా జీతాలు పెంచాలి, మా జీతాలు పెంచాలి, మా జీవితాలు మార్చాలి, మా జీవితాలు మార్చాలి. జీతాలు పెంచుతామండి, జీవితాలు మారుస్తాం, కానీ మీ పని ప్రజలకు ఒక ఎమ్మెల్యే సేవ చేసేదానికంట 100 సార్లు మీరే చేసేది. ఒక ఎమ్మెల్యే టైం పాస్కి కద్దరు చొక్కా వేసుకొని కారులోండి స్టైల్గా దిగి మీసాలు దువ్వుకుంటూ తల 100 సార్లు సరి చేసుకుంటూ స్టైల్గా కళ్ళజోడు తుడుచుకుంటూ పెట్టుకొని నియోజకవర్గంలో మీడియా వాళ్ళు కనబడగానే, హలో బాగున్నారా, మన నియోజకవర్గం అంతా బాగుంది, చాలా బాగా చేసాం, అది ఇదని చెప్పేది ఎమ్మెల్యే. కానీ నిజంగా పని చేసేవాడు మీరు, శ్రామికులు, కర్షకులు, కార్మికులు మీరు. వాళ్ళకేమో 1,50,000, 1,60,000, 1,00,000 రూపాయలు జీతాలు ఒక ఎమ్మెల్యేకి. మీకు మాత్రం 12,000, 18,000 ఇస్తే ఎక్కువ.
వాళ్ళు అడగకుండా ఫ్యాన్ వేసుకొని ఫ్యాను లేకపోతే ఏసీలో కూర్చొని జీతాలు తీసుకెళ్తున్నారు. మీరు ఎర్రటి ఎండలో మాడిపోతూ మళ్ళా ఏదో ఆ వాసన తట్టుకోలేక ఒక కోటరో పెగ్గో వేసుకొని పని చేస్తే మిమ్మల్ని తప్పు పడు. బెదర్ నువ్వే కరెక్టు, ఎమ్మెల్యే కంట నువ్వే కరెక్టు, నువ్వే నిజమైన ఎమ్మెల్యేవి. ఎమ్మెల్యే అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ, అంతేనా? ఎమ్మెల్యే అంటే నేను చెప్తున్నా మెంబర్ ఆఫ్ లోకల్ క్లీనింగ్. మార్చేద్దాం, ఎమ్మెల్సీ అని పెడదాం, ఎమ్మెల్యే అని తీసేద్దాం. ఏమంటారు? సరే ఏదేమైనా కానీ నిన్ను నువ్వే గొప్పోడివి. నువ్వు ఎలా అన్నా సరే నువ్వు ఈ డ్రైనేజీలు అన్నిటిలో మట్టిపోయేటట్టు చేయాల్సిన కార్మికుడు నువ్వు. ఈ కార్పొరేషన్ కానీ కమిషనర్ కానీ చైర్మన్లు కానీ ఏం చేస్తారో, ఈ మేయర్ ఏం చేస్తుందో, ఆ వైసీపీ మినిస్టర్ వెళ్ళిపోగానే మేయర్ కూడా ఎక్కడ కనబడట్లేదు రోడ్డు మీద. ఇదివరకు ఎక్కడ చూసినా భయం అని తిరిగేది మినిస్టర్ వెనకాల, వెల్లంపల్లి సీన్ వెనకాల. ఇప్పుడు ఎక్కడా కనబడట్లేదు. సరే ఏదేమన్నా కానీ నీ జీతం నీకు వచ్చే ఏర్పాటు మేము చేస్తాం. నువ్వు మాత్రం మంచి కామెంట్ పెట్టు, లైక్ చేయి, షేర్